తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలకు సంబంధించి చర్చల ద్వారా పరిష్కారం దిశగా రెండు రాష్ట్రాలు అంశాలను ఇవ్వాలని కేంద్ర జలసంఘం చైర్మన్ సూచించారు. జల వివాదాలపై పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం ఢిల్లీలో జరిగింది. సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సభ్యులు, కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్లు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. కమిటీ చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన ఎజెండా ఖరారు చేసే విషయమై సమావేశంలో చర్చ జరిగింది. రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలిపాయి. పోలవరం నల్లమల సాగర్ను తాము మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, కేంద్రం కూడా ఇప్పటికే చెప్పినందున ఆ అంశంపై చర్చ అవసరం లేదని తెలంగాణ సభ్యులు తెలిపారు. మరో 11 అంశాలను తెలంగాణ సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు కృష్ణా జలాల్లో అడ్హక్ ప్రాతిపదికన 50% నీటి కేటాయింపు, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, రాయలసీమ ఎత్తిపోతల సహా ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు, గోదావరి నీటి మళ్లింపు, తెలంగాణ వాటా తదితర అంశాలు అందులో ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ సభ్యులు తమకు సంబంధించిన అంశాలు ప్రస్తావించారు. ఏపీ ప్రాజెక్టులకు అనుమతులు, పోలవరం విస్తరణ పనులు, కృష్ణా గోదావరి నదులపై తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, తెలంగాణ ద్వారా గోదావరి జలాల తరలింపు తదితరాల గురించి ఏపీ అధికారులు సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. కమిటీలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు లిఖితపూర్వకంగా వివరంగా అందిస్తే తదుపరి ముందుకెళ్లవచ్చని కేంద్ర జలసంఘం చైర్మన్ తెలిపారు. వారం రోజుల్లోగా ఎజెండా అంశాలు ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సూచించారు. ఎజెండా సెట్ చేయడానికి ఫస్ట్ మీటింగ్ ఆంధ్ర నుంచి వాళ్ళ ఇష్యూస్, తెలంగాణ నుంచి మన ఇష్యూస్ సిడబ్ల్యూసీకి ప్రజెంట్ చేస్తాము. చేసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో ఒక్కొక్క అంశం మీద డిస్కషన్. గోదావరి రివర్ వాటర్స్ అది అజెండాలో తేవద్దని చెప్పాము. ఇంటర్స్టేట్ ఇష్యూస్ మన సైడ్ నుంచి అది కూడా పెడతాము అజెండాలో. కృష్ణా డెల్టాలో ఉన్న ఇష్యూస్, గోదావరి డెల్టాలో ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అమికబుల్లీ రెండు స్టేట్స్ ఒకవేళ సార్ట్అవుట్ చేసుకోగలిగితే అది సుప్రీంకోర్టు నుంచి కానీ ట్రిబ్యునల్ నుంచి కానీ తీసుకోవచ్చు. 1 వీక్ లో ఎజెండా ఇస్తారు. ఎజెండా వచ్చిన తర్వాత మన 12 ఉన్నాయి. సో సిడబ్ల్యూసీ చైర్మన్ ఏమన్నారంటే ఒక 1 వీక్ లో, అంటే వారంలో ఇస్తాను. 1 వీక్.